దేవుని యొక్క మహాకృపలో చాలా మందికి తెలుసు. ఇక్కడ నేను ఒక కాలేజీలో పనిచేశాను. 30 సంవత్సరాలండి పనిచేసింది. 30 years పనిచేసి కాలేజ్ ఎంతో డెవలప్ అయింది దేవుని నా మహిమార్థమై. అయితే వాలంటీర్ రిటైర్మెంట్కి నేను అప్లై చేసినప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ వచ్చేసింది నాకు. కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ చేయలేదు కొన్ని కారణాల ద్వారా. ప్రవీణ వాళ్ళారా చాలా బాధ అయింది నాకు. సరే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఒక్క లైన్ ప్రార్థన నేను చేశాను. ప్రభువా 5 సంవత్సరాలకు ముందు నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. నా రిటైర్మెంట్ ఇంకా 5 years ఉంది. వాలంటీర్ రిటైర్మెంట్ కదా. నా రిటైర్మెంట్ రోజు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కటే లైన్ అంతే. నా రిటైర్మెంట్ రోజు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకన్నా తెలియదు, ఎందుకు ప్రేయర్ చేశానో తెలియదు. ఆ పిదప మర్చిపోయానండి. ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? మళ్ళీ నన్ను లెక్క పెట్టుకుంటారా నా రిటైర్మెంట్ ఎప్పుడైంది? ప్రవీణ వాళ్ళారా దినాలు గడిచిపోయాయి, నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఒక బిజినెస్ మ్యాన్ నాకు ఒక ఈమెయిల్ పంపించారు. ఏంటి ఈమెయిల్ అంటే, ఒక పెద్ద బిజినెస్ ఆఫర్ వచ్చింది. ఈ బిజినెస్లో నేను పెట్టుబడి పెట్టాలన్నా పెట్టకూడదా? ఈ బిజినెస్లో పెట్టుబడి పెట్టాలన్నా పెట్టకూడదా? నేను చూశాను, ప్రేయర్ చేయలేదు. మళ్ళీ మెయిల్ పెట్టారు, బ్రదర్ మీరు రిప్లై ఇవ్వండి అని. చూశాను, ప్రేయర్ చేయలేదు, గమ్మునుండిపోయారు. సో కొద్ది రోజుల తర్వాత ప్రాబబ్లీ కొద్ది వారాలు గడిచిపోయి ఉంటుందని, నెలలు కూడా గడిచి ఉండవచ్చు. ఒకరోజు సడన్గా గుర్తొచ్చింది, వీళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ప్రేయర్ చేస్తే దేవుడు చూపించాడు వీళ్ళు ఆ బిజినెస్లో పెట్టుబడి పెట్టకూడదని. సో ఇమీడియట్గా నేను మెయిల్ పెట్టాను, ఆ బిజినెస్లో మీరు పెట్టుబడి పెట్టొద్దండి, మీరు మోసపోతారు అని చెప్పాను. కానీ ఈ దైవ సేవకుడు ఎంతకు పలకడం లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇంకా చేద్దాంలే ఇటు మంచి బిజినెస్ అని వాళ్ళను పిలిపించారు. కొన్ని కోట్ల బిజినెస్ అండి. వాళ్ళు వచ్చారు, పెద్ద పెద్ద హోటల్స్లో దిగారు. ఉదయం 10 గంటలకు సైన్ చేయాలి అగ్రిమెంట్. పొద్దున నా మెయిల్ పోయింది. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? వాళ్ళేమో వచ్చేసారు వేరే ప్రాంతాల నుంచి, పెద్ద పెద్ద హోటల్స్లో దిగారు. ఏం జవాబు చెప్తారు వాళ్ళకి? సరే ఏమైనా కానీ దైవ సేవకుడు చెప్పాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళి, సారీ అండి మేము సడన్గా మా తీర్మానం మార్చుకున్నాం, మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లేదు అన్నారు. షాక్ తిన్నారు అందరు. సరే మరుసటి రోజు ఉదయం న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే, ఇది ఒక సూట్ కేస్ కంపెనీ, అంటే ఫేక్ కంపెనీ, అసలు కంపెనీనే కాదు, మోసమని. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఈ దైవ సేవకుడు చెప్పకుండా ఉంటే మా పరిస్థితి ఏంటి? కొన్ని కోట్లు మాకు నష్టమయ్యేది. దేవుడు ఇంత సహాయం చేశాడా అని చెప్పి బయలుదేరి కడపకు వచ్చారు. కడపకు వచ్చి నాకు ఎదురుగా కూర్చొని ఇలా జరిగిందని చెప్పారు. దేవునికి స్తోత్రం అన్నారు. వెంటనే లేచి, ప్రేమైన వాళ్ళారా నా దగ్గరికి వచ్చి నా మెడలో ఒక గోల్డ్ చైన్ వేశారండి. వాళ్ళు షాక్ తిన్నారు, ఏంటి ఇట్లా చేస్తున్నారు వీళ్ళని. అప్పుడు ఒక స్వరం ఆకాశం నుండి, ఏంటంటే, టుడే ఈజ్ యువర్ రిటైర్మెంట్ డే, ఈరోజు నీ రిటైర్మెంట్ రోజే. ఎంత ప్లానింగ్ అంటే అసలు దేవునికి ఎంత ప్లానింగ్ ప్రేమైన వాళ్ళారా. ఆ దేవుని జ్ఞానం. ఒక్కరోజు నేను చేసిన ఒక చిన్న ప్రార్థన అంతేనా, నా రిటైర్మెంట్ రోజు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. లోకము ప్లాన్ చేయలేదు కానీ దేవుడు ప్లాన్ చేశాడండి. హల్లెలూయా. అది దేవుని కృప ప్రేమైన వాళ్ళారా.